Namaskaram, beautiful lives. Welcome back to our channel, Suswara Fam. So we are back with another video. Before getting into the video, firstly I would like to thank you all for watching our videos and encouraging us. Please do subscribe and continue your support. About food under well-being section. So what we eat is what we are అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. సో అందుకనే ఈరోజు నేను ఫుడ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇద్దాము అని వచ్చేసాను అనమాట మీ ముందుకి. సో చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగేది ఏంటి అని అంటే వెయిట్ లాస్ ఎలా అవుతాము, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ క్యాలరీస్ ఇవన్నీ కాంప్లికేట్ చేయకుండా కొన్ని మంచి మంచి రెసిపీస్, మంచి వెజిటేబుల్స్ తీసుకుంటే అది మనకు వెయిట్ లాసే కాదు, మనకు వెయిట్ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను మిమ్మల్ని వెజిటేబుల్స్ అని అంటూనే మీకు ఫస్ట్ గుర్తొచ్చేవేంటి? బెండకాయ, క్యారెట్, ఇంకా ఏమేమి గుర్తొస్తాయి? సో నార్మల్లీ రెగ్యులర్గా మనం తినే కూరగాయలు గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వెజిటేబుల్ గురించి చెప్పబోతున్నాను. అది ఏంటి అని అంటే బూడిద గుమ్మడికాయ. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, ఇట్ ఈస్ యాష్గార్డ్ ఆర్ దాన్ని వింటర్ మెలన్ అని కూడా అంటారు. మనము ఈ మధ్యకాలంలో దాన్ని తినడం మానేసి ఇంటి గుమ్మాలకు కట్టుకుంటున్నాము. బట్ యాక్చువల్లీ అది మనం తింటే మనకు ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, వాటితో మనము ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు, ఎలాంటి జ్యూసెస్ చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు, నేను మీకు ఈరోజు ఒక 2 చూపించబోతున్నాను అనమాట. సో మనము కటింగ్, చాపింగ్ ఇవన్నీ చేసుకుంటూ మాట్లాడితే బెటర్ ఏమో. సో లెట్స్ నౌ గెట్ ఇన్ టు ది చాపింగ్ మోడ్. నేను అన్నట్టుగా ఐఎమ్ రెడీ విత్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ బ్యూటిఫుల్ సలాడ్, వెరీ హెల్దీ అండ్ వెయిట్ బ్యాలెన్స్ చేసే సలాడ్ ఇప్పుడు మనం చూస్తున్నది. సో నా ముందు మీకు అందరికీ కనపడుతున్నది బూడిద గుమ్మడికాయ. దిస్ ఈజ్ యాష్గార్డ్ ఆర్ వింటర్ మెలన్. సో దీంతో మనం ఏం చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేను మీకు ఇమీడియట్గా చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ యాష్గార్డ్. అండ్ దెన్ మనకు కావాల్సింది ఒక క్యూకుంబర్, ఖీరా, అండ్ దెన్ 2 క్యారెట్స్. వి ఆల్సో నీడ్ ఇవి వేయించిన పల్లీలు. సో వేయించి పొట్టు తీసేసుకున్నాను అనమాట. ఇవి వేయించిన పల్లీలు. మనకు కొత్తిమీర కావాలి ఫర్ టాపింగ్. అండ్ ఇది గ్రేటెడ్ కోకోనట్, పచ్చి కొబ్బరికాయ అండి ఇది. సో ఇది చాలా లేతగా ఉంది. మీకు నార్మల్గా ఉన్న కొబ్బరికాయ కూడా దాన్ని గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా. అండ్ నిమ్మకాయ. సో కట్ చేసేసుకున్నాను, ఒక హాఫ్ సరిపోతుంది మనకు. సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ అవర్ సలాడ్. నౌ విల్ గెట్ ఇన్ టు కటింగ్. I'm taking 1/4 portion of ashgard for this particular salad. I would recommend you all to consume this salad and the juice daily. So you can use the whole ashgard for at least a week or 10 days. So ఈజీగా మీకు ఈ మొత్తం కాయ 1 week నుంచి 10 days వచ్చేస్తుంది. సో నేను ఈ చిన్న పీసెస్ చేసుకునే లోపు లెట్స్ అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ashgard.
So ashgard is rich in fiber, and it has high water content and zero cholesterol. So it is actually a great detoxifying agent. So if you consume it early morning with empty stomach, you will see a lot of health benefits. And as I already said, it promotes in healthy body weight. And also actually ashgard has a lot of medicinal values, and that's why in ayurveda they treat lot of diseases with ashgard. ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మనకు యాష్గార్డ్తో ఉన్న బెనిఫిట్స్ మన బాడీలో ఎన్నో పార్ట్స్కి కూడా చాలా హెల్దీ అనమాట. లైక్ హార్ట్, లివర్, కిడ్నీస్, స్కిన్ అండ్ హెయిర్. లైక్ హెయిర్లో వచ్చేసి స్కాల్ప్ డిజార్డర్స్ లాంటివి ఏమైనా ఉంటే, లైక్ డాండ్రఫ్ ఆర్ బాల్డ్ ప్యాచెస్ లాంటివి ఏమైనా ఉంటే కూడా మనం డైలీ కన్జంప్షన్ వల్ల చాలా రికవర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఓకే, సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్. ఇప్పుడు మనము ఈ కట్ చేసిన పీసెస్ అన్నిటినీ లెట్స్ ట్రాన్స్ఫర్ ఇన్ టు అ బౌల్. Ensure you consume ashgard regularly. I would recommend you all to have it daily, but at least have 4 times in a week. Okay, so I have taken ashgard pieces into a bowl. Now it's time to cut cucumber into fine pieces. So peeling off the top layer, so just peel off the skin and chop it off chinna chinna pieces cheseskondi. And cucumber benefits మీ అందరికీ తెలుసు, it has lot of water again in it, and fiber content కూడా ఇందులో కూడా యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ I always remove seeds, because seeds take a lot of time for digestion. So I ensure I remove all seeds. And then I'll add these fine chopped pieces into the bowl to mix the salad. Now it's time to grate carrots. So peel off the top layer and then start grating the carrots. You all know the benefits of carrot. So it has high fiber. Blood sugar levels will be under control if you consume carrot regularly, and it has vitamin A in it. So regular consumption of carrot will also boost immunity. So it's good that if you consume carrot. And now the grated carrot is ready. I'll be mixing this into the salad bowl. And look at the colors. So we have green, white and orange. Ensure daily your meal plate is filled with lot of colors. So if your food plate is with lot of colors, that means you're having a healthy food. మనం తినే మీల్స్ ఇలా అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్న వెజిటేబుల్స్ని మాత్రం మనం రోజు కన్జ్యూమ్ చేసినట్టయితే మనం చాలా హెల్తీగా ఉంటామండి. ఓకే, నౌ ఐ యామ్ యాడింగ్ రోస్టెడ్ పీనట్స్ ఇంటూ ఇట్. ఇఫ్ యూ ఆర్ allergic to peanuts, you can add roasted sesame seeds. So roasted వేయించిన నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు. Now I am adding raw coconut, the grated coconut into it, and then I'll squeeze half lemon into it, and then finally just garnish with coriander. Now it's time for mixing. So just mix the salad. And if you really want to add salt, just use Himalayan like pink salt. It is good. I don't prefer adding salt because if you leave the salad for a few seconds, natural salts will be released from the vegetables. So I prefer having natural salts or natural sweeteners. So now it's ready to eat. So you should have this salad before your meal. Okay friends,
now let's get into another recipe, that is a beautiful detoxifying juice with ashgard. సో ఈరోజు మనము ఇంకొక రెసిపీ డీటాక్సిఫైయింగ్ జ్యూస్ చూస్తున్నాం బూడిద గుమ్మడికాయతో. ఇది మాత్రం మీరు యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ విత్ ఎంటీ స్టమక్ అనమాట. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ చేసుకోవడం కూడా. సో దిస్ ఇస్ వెరీ ఈజీ అనమాట టు ప్రిపేర్. సో ఫస్ట్ లెట్స్ cut ashgard into pieces. You add 1/4 glass of water, approximately 150 ml of water, and now blend it well. So once the juice is ready, you just have to filter the pulp. Just take off the pulp and now transfer this particular juice into a glass. Now it's time to add 2 tablespoons of honey into it. In case if anybody is suffering with sinus or any kind of asthma or any allergies, you have to add a pinch of pepper powder into it. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 అద్భుతమైన రెసిపీస్ చూసాము. ఇవి వెయిట్ని తగ్గించడానికి, అట్ ద సేమ్ టైం ఎవరైతే వెయిట్ని అలాగే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ కొద్దిగా పెరగాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ అనమాట ఇది. అండ్ మీరు మాత్రం ఇది తప్పకుండా డైలీ కన్జ్యూమ్ చేయండి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ టు ఇట్. ఓకే, సో హోప్ యూ ఎంజాయ్డ్ బోత్ ద రెసిపీస్. Stay fit and stay happy. Now listen.